హాస్టల్ సిబ్బంది తమతో వంట పనులు చేయిస్తున్నారని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. మంచిర్యాలలోని బీసీ సమీకృత బాలుర వసతి గృహం ఎదుట తమకు న్యాయం చేయాలని బైఠాయించారు. నాణ్యమైన ఆహారాన్ని అందించడం లేదని, సరైన నిర్వహణ లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పెరుగులో నీరు కలిపి వడ్డిస్తున్నారని, వంట సామగ్రిని సిబ్బంది ఇళ్లకు తీసుకెళ్తున్నారని విద్యార్థులు ఆరోపించారు. అధికారులు స్పందించి తమకు నాణ్యమైన ఆహారం, మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల నిరసనకు ఏఐఎస్బీ విద్యార్థి సంఘం సభ్యులు మద్దతు తెలిపారు. బియ్యం కడగడం, ఇంకా పిల్లలతో పనులు చేయించడం, బియ్యం బస్తాలు గుంజడం, గ్యాస్ మోసుడు ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. స్నాక్స్ అయినా కానీ, ఫుడ్ అయినా కానీ సరిగ్గా పెడతలేదు. ఫుడ్ అయితే ఇంకా క్వాలిటీ మంచిగా లేదు. ఇంకా పెరుగు అయితే మొత్తం నీళ్ళే. ఇప్పుడు పెరుగు 3-4 ప్యాకెట్స్ చేస్తే దాంట్లో ప్యాకెట్ వర్కర్స్ తీసుకుంటారు. ఇంటికి ఉంటాం కూడా. మేము తినే వాళ్ళకి చికెన్ అయినా కానీ, ఏదైనా కర్రీస్, వెజ్ కర్రీస్ కానీ మా వాళ్ళకే తీసుకోకట, ఇంకా కూరగాయలు తీసుకోకట. వర్కర్స్ 150 మెంబర్స్ కు ఒకటే ప్యాకెట్ పెరుగు. తమతో వర్కర్లు పని చేపిస్తున్నారని చెప్పేసి, సరిపడా భోజనం పెట్టట్లేని చెప్పేసి, ఇతరత్ర సమస్యలతోటి ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి ఈ రోజు విద్యార్థులు హాస్టల్ బయట గేట్ ఎదుట కూర్చొని ధర్నా దిగడం జరిగింది. వాళ్ళ ధర్నాకు ఏఎస్డీ విద్యార్థి సంఘంగా సంపూర్ణంగా మద్దతు ఇవ్వడంతో పాటు ఈ హాస్టల్ ఉన్నటువంటి గతం నుంచి కూడా అనేక సమస్యలపై కూడా జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ఉన్నతాధికారులకు పదే ఫిర్యాదు చేస్తా ఉన్నాం. ఏదో అప్పటి మందం తాత్కాలికంగా మార్పులు చేస్తా ఉన్నారు తప్ప పూర్తి స్థాయిలో ఇక్కడ ఎటువంటి ప్రక్షాళన చేయడం లేదు.